హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టమాటా ముక్కల నిలువ పచ్చడండి. కేజీ టమాటాలు తీసుకున్నాను. వాటర్లో వేసుకొని కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా చూసుకోవాలి. ఆరబెట్టుకొని తొడాలు తీసి ముక్కలుగా కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మా సైడ్ ఎక్కువగా పెడతారు. మేము చాలా ఇష్టంగా తింటాము. ముక్కల్ని కోసి వేసుకోవాలి. కోసుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని నేను వచ్చి అది 1/4 కేజీ డబ్బా అండి, 200 గ్రాములు తీసుకున్నాను. ఉప్పు, పెద్ద స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఊరబెట్టి మూత పెట్టాలి. మూత పెట్టి రోజు కదుపుతూ ఉండాలండి. 3వ రోజు తీసి ముక్కలను పిండి వేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. నేనైతే ఒక రోజు ఆరబెట్టానండి. ముక్క గట్టిగా ఉండాలి అంటే ఇంకో రోజు ఎండలో ఆరబెట్టుకోవచ్చు. ఆ టమాటా వాటర్లో చింతపండు వేసుకోవాలి. వేసుకొని నానబెట్టుకొని మిక్సీ జారలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ వేసుకోవాలి. ఎండిపోయిన టమాటా ముక్కలండి. ఆ చింతపండు గుజ్జును టమాటా రసంలో వేసుకోవాలి. 200 గ్రాములు కారము, మెంతులు, ఆవాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలవకపోతే మనం మిక్సీ జార్లో అయినా వేసుకొని తిప్పుకోవచ్చు. ఎండిన టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి అయితే సంవత్సరం నిలువ ఉంటుందండి. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. ఇటు మా ఏలూరు సైడ్ వచ్చి ముక్కల్ని మెత్తగా రుబ్బుతారు. మేమైతే ముక్కల్ని రుబ్బము, అలా కలిపేస్తాము. పచ్చడి రెడీ అయిందండి. స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఎండుమిరగాయలు వేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపు వేసుకోవాలండి. ఎప్పటికప్పుడు కొద్దిగా వేసుకుంటాము. అప్పుడు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఒకసారి వేస్తే పచ్చడి టేస్ట్గా ఉండదు. టమాటా పచ్చడి రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.